కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మేనిఫెస్టోను సీఎం రేవంత్ రెడ్డి తుంగలో తొక్కారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. అనేక అబద్దాలు చెప్పి అడ్డగోలు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చారని మండిపడ్డారు. ఆ తర్వాత ప్రజలను పక్కన పెట్టారన్నారు. కాంగ్రెస్ హామీలు ఇచ్చి మోసం చేస్తుందని ఆనాడే చెప్పామని కేటీఆర్ గుర్తు చేశారు. రేవంత్ రెడ్డి 2 ఏళ్ల పాలనలో అన్ని వర్గాలను మోసం చేశారని దుయ్యబట్టారు. మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ కు బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో చేవెళ్ల నియోజకవర్గానికి చెందిన మాజీ ఎంపీపీ విజయభాస్కర్ రెడ్డి అనుచరులతో కలిసి బీఆర్ఎస్లో చేరారు. వారికి కేటీఆర్ గులాబీ కండువలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఇవాళ రాజ్యాంగమే కాదు, వాళ్ళు రాసిచ్చిన మేనిఫెస్టోను కూడా తుంగలో దొక్కుతా ఉన్నది. మీకు తెలుసు, ఎన్నికలకు ముందు కాంగ్రెస్ వాళ్ళు ఎన్ని అందమైన మాటలు చెప్పిండ్రు, ఎన్ని అందమైన అబద్ధాలు చెప్పిండ్రో మీకు తెలుసు. కేసీఆర్ గారు పెళ్లి చేసుకుంటే, ఆడపిల్ల పెళ్లి చేసుకుంటే ₹1,00,000 ఇస్తున్నాడు. ఆ ₹1,00,000 కూడా పెళ్ళైనాక 6 నెలలకు వస్తున్నది. మీరు నాకు అవకాశం ఇవ్వండి, నేను ఒక ₹1,00,000 కాదు మీదికెళ్ళి తులం బంగారం ఇస్తా, అది కూడా మీరు లగ్న పత్రిక పెట్టుకొని నా దగ్గరికి వస్తే అదే రోజు అప్పచెప్తా అన్నాడు. మరి ఇవాళ 2 ఏళ్ళు దాటిపోయింది, 2 ఏళ్ళ 2 నెలలకు వచ్చింది. ఎవరికన్నా తులం బంగారం వచ్చిందా? పొరపాటున వచ్చిందా? అమ్మ వీళ్ళు బంగారం ఇచ్చే వాళ్ళు కాదు, బంగారం ఇచ్చే బాపతులు కాదు, వీళ్ళు మెడల పుసలతాడు కూడా ఎత్తుకపోతారు, మీరు సంధిస్తే అని చెప్పిన. ఉన్నది ఎత్తుకపోయేటోళ్ళు తప్ప వీళ్ళు ఇయ్యరమ్మా అని చెప్పిన. సరే, కొంతమంది మోసపోయింది. వాస్తవం ఏంటంటే ఆశపడ్డారు.